హలో అందరికీ, ఈరోజు గోధుమ పిండితో హల్వా చేసాము. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వినాయక చవితి వచ్చింది కదా పండగ. ఇప్పుడు వినాయకుడికి ప్రసాదంగా చాలా సింపుల్గా పెట్టవచ్చు ఈ ప్రసాదం అనేది. ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాగ్ చేయండి. ఏ వీడియోలు పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం పెనం పెట్టుకొని అందులోన హాఫ్ కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు షుగర్ తీసుకొని వేసుకోవాలి. 1.5 కప్పు వాటర్ వేసుకొని అది మరిగించుకోవాలి. కొంచెము అది బాగా మరిగించాలి. బెల్లం కరిగినంత వరకు పాకం అవసరం లేదండి. అది కరిగితే చాలు. కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలి. అది మరిగిన తర్వాత దించి పక్కన పెట్టుకోవాలండి. వేరే దాంట్లో వడబోసుకొని చూడండి ఇలాగా బుడగలు వచ్చాయి కదండి. అది మరిగినట్టుగా చూడండి. అది మరిగింది కదా, మనం పక్కన తీసుకొని వేరే బౌల్లో తీసుకొని వేసుకోవాలి. అదే పెనం పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నాకైతే 1 కప్పు లాగా నెయ్యి అనేది పట్టిందండి. నెయ్యి అనేది ఎక్కువ వేసుకోవాలి. ఈ హల్వాకి అనేది మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. జీడిపప్పు బాదపప్పు వేసుకోయాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. అవి బాగా వేగించాలండి. అవి వేగిన తర్వాత పక్కన వేరే బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకొని నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకొని వేసుకోయాను. ఇంకా నెయ్యి అనేది ఎక్కువ వేసుకోవాలి. అందులోన నెయ్యి అనేది బాగా పీల్చుకోవాలి. కలర్ కూడా చేంజ్ అవ్వాలి, బ్రౌన్ కలర్గా రావాలి గోధుమ పిండి అనేది. అలాగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మరీ హైలో పెట్టుకోకండి, మాడిపోద్ది, మాడి వాసన వచ్చేది, హల్వా అనేది టేస్ట్ రాదు. ఇలాగ నెయ్యితోని ఇలాగ ఎక్కువగా మీడియంలో ఉంచుకొని చేసుకోవాలి. అది చూడండి కలర్ ఎంత బాగా మాడిందో. ఇప్పుడు కొంచెం బెల్లం వాటర్ మనం పక్కన పెట్టుకోం కదా, వాటర్ కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి అంత బాగా వస్తుంది. ఇలాగ సిమ్లో పెట్టుకొని అది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు ఉంటే బాగోదు. సిమ్లో ఉంచుకొని ఫాస్ట్గా కలుపుకోవాలి. కొంచెమే అందులో యాలకుల పౌడర్ వేసుకోం కదా, ఇప్పుడు దీంట్లో కూడా యాలకుల పౌడర్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోం కదా, అందులో వేసుకొని కలుపుకోవాలండి. చూడండి వేడిగా హల్వా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. వినాయకుడికి ప్రసాదంగా పెట్టచ్చు. చాలా బాగుంటుంది. చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.